శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. మగమీనాకృతి వైవార్థిజొచ్చి అసురున్మర్దించి ఆవేదముల్ మగుడందెచ్చి విరించి అతనిన్ మన్నించి ఏ పారగా బగ సాధించిన దివ్యమూర్తివని నే భావింతు నెల్లప్పుడున్. ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య నారాయణ అంటూ ప్రార్థించారు తెలుగువారి పుణ్యాల పంట పరమ భాగవతోత్తములు అయిన పోతనామాచుల వారు. స్వామి నారాయణ, ఖగరాజుని ధ్వజంగా కలిగినవాడ, జగత్తుని కారుణ్యంతో వ్రోచే స్వామి, వేదాలను హరించి సముద్రం నీళ్లలో దాగిన అసురుని సంహరించడం కొరకు మీనాకృతి దాల్చి అతన్ని సంహరించి వేదాలను విరించికిచ్చి లోకాలను కాపాడావు కదా స్వామి. ఆ దివ్యమూర్తిని నేను ఎప్పుడూ మనసులో భావిస్తున్నాను తండ్రి అంటూ తలుచుకొని పులకరించి తన భావనను మనతో ఇలా కూడా పంచుకున్నారు శేషప్ప గారు. మత్స్యావతారమై మడుగులోపలజొచ్చి సోమకాసురుద్రుంచి చోద్యముగను తెచ్చి వేదములిల్ల దేవభూసురులకును మెచ్చి ఇచ్చితివి నీవు మేలునందా. ఆ వేదములనీయ ఆచార నిష్టలననుభవించుచుందురు అవనిసురులు. సకల పాపంబులు సమసిపోవు నటంచు మనుజులందరూ నీదు మహిమ తెలిసి ఉందురిటువంటి వారు నీవునికి తెలియువారలకు వేగమోక్షంబు వచ్చుననగా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ, మత్స్యావతారమై మడుగులో చొరబడ్డావు. సోమకాసురుణ్ణి చంపి వేదాలు తెచ్చి వాటిని దేవతలకు భూసురులైన బ్రాహ్మణులకు ఇచ్చావు కదా స్వామి. దానివలన వారికి మేలు జరిగింది కదా. బ్రాహ్మణులు వేదాలను చదివి నియమనిష్టలతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. సకల పాపాలు పోతాయని ఇటువంటి మనుషులంతా నీ మహిమని తెలుసుకుంటారు. నిన్ను తెలుసుకున్న వారికి ముక్తి కూడా వేగంగా లభిస్తుంది కదా స్వామి అంటూ తెలిపారు. ఈ మత్స్యావతార కథను వైభవాన్ని కృష్ణ శతకకర్త కూడా ఇలా కీర్తించారు. మగమీనమవై జలనిధిని భగతుని సోమకుని జంపి పద్మభవునకు నిగమముల తెచ్చి ఇచ్చితివి సుగుణాకరమమ్ము గరుణ జోడుము కృష్ణ. ఇలా ఒకరా ఇద్దరా ఈ దశావతారాలు వాగ్గేయకారుల కృతులకు, జయదేవ అష్టపదులకు, నాట్యశాస్త్రంలో ఆరితేరిన వారికి ఎంతో ప్రేరణనిచ్చాయి. ప్రాచుర్యం పొంది ఆ బాలగోపాలం తరించేలా చేశాయి. మట్టి తట్టలు మోసుకునే వ్యక్తి సైతం ఈ మీనావతారాన్ని సేప కడుపున సేరి పుట్టగా, సాప కడుపున సేరి పుట్టగా, రాకాసి గాని కోపామునేసి కొట్టగా. సాప కడుపు సేరి పుట్టగా, రాకాసి వాని కోపామునేసి కొట్టగా. ఓపినన్ని నీళ్లలో నవలసి వేగామి తిరిగి బాపనోళ్ళ సదోళ్ళ వెమ్మదేవరకిచ్చినోడ బేట్రాయి. బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా. బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా. కాటే మీరాయుడా కదరి నరసింహుడా మేటైన వేటగాడ నిన్నీ నమ్మితిరా బేట్రాయి. బేట్రాయి బేట్రాయి సామి దేవుడా
నన్నేలి నోడబేట్రాయి సామి దేవుడా అంటూ చెప్పుకొని పరవశించారు. ఇక వేదవేత్తలైతే వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే మీనాకార శరీర నమో భక్తం తే పరిపాలయ మాం రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే మీనాకార శరీర నమో భక్తం తే పరిపాలయ మాం రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే తవ నామ వదామి సదా హరే తవ నామ వదామి సదా హరే అంటూ కీర్తించారు. మనకు నచ్చినట్లుగా మన మనస్సుకు పట్టేలా ఆ పరమాత్మని కీర్తించి ధరిద్దాం. ధన్యాస్మి. స్వస్తి.